నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు కత్తి క్రియేషన్ ఛానల్. మన ఛానల్స్ 5K సబ్స్క్రైబర్ చేరుకున్న సందర్భంగా ఒక కొత్త వీడియోతో మీ ముందుకు రాబోతున్నాను. అదేంటంటే మన మధ్య ఉంటూ జీవితంలో చాలా కష్టపడి ఉన్నత స్థానాలకు ఎదిగిన వ్యక్తుల యొక్క అనుభవాలను, ఆలోచనలను తెలుసుకునే ప్రయత్నంగా ఈ వీడియో రూపొందించాను. అది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఒకవేళ ఏమైనా సలహా సూచనలు ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నమస్కారం సార్. నమస్తే. పోలీస్ అంటేనే భయపడుతున్న రోజులు అవి. కానీ మీరు ఆ భయాన్ని పక్కన పెట్టి ధైర్యంగా ముందుకు సాగి కానిస్టేబుల్ జాబ్ సాధించి సమాజ సేవ లక్ష్యంగా చాలా సేవను అందించి ఆరేగా పదోన్నతులు పొంది ఈరోజు రిటైర్మెంట్ కాబోతున్నందుకు, ఈ సేవను అందించినందుకు ముందుగా కంగ్రాచులేషన్స్ సార్. సార్, ఒకసారి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎంతవరకు చదువుకున్నారో చెప్పండి సార్. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పాలి అంటే మా వృత్తి వచ్చి వాస్తవంగా కుమ్మరి. నాది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ప్రస్తుతం వనపర్తి. ఇది ఆత్మకూరు అనేటువంటి తాలూకా సంస్థానం, ఖానాపూర్ గ్రామే. అంటే తాలూకా హెడ్ క్వార్టర్స్కు 2 కిలోమీటర్స్కి ఉంటుంది. ఇప్పుడు మున్సిపాలిటీ అయింది, దాంట్లో కలిసిపోయింది. అయితే నేను చదువుకునింది ఇంటర్మీడియట్ వరకు ఆత్మకూరులోని, 5th క్లాస్ వరకు మా విలేజ్లో. తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత 83 to 84 గ్రాడ్యుయేషన్ బీఎస్సీ ఫస్ట్ ఇయర్ గద్వాల్ కాలేజీ, ఎంఏఎల్డి మహారాణి ఆదిలక్ష్మీదేవి గద్వాల్ కాలేజీలో చదువుకోవడం జరిగింది. 87 పాస్ అవుట్. సో 87 to 88 ప్రైవేట్ సెక్టర్లో. మేము మా కుటుంబంలో 6 మందిని, ఒక చెల్లి. పెద్ద కుటుంబం, పల్లెటూరు వాతావరణం కాబట్టి వ్యవసాయము, బర్రెలను తీసుకెళ్ళడము, గడ్డి తీసుకెళ్ళడం, పాలు పెతకడం, మళ్ళీ విలేజ్లోకి తీసుకెళ్ళడము, టౌన్లోకి తీసుకెళ్ళడము, కూరగాయలు పండించడం, కూరగాయలు తీసుకెళ్ళి మార్కెట్లో పెట్టడము. అంటే తల్లిదండ్రులకు మా అన్నయ్య, ఒక రెండవ అన్న పూర్తి వ్యవసాయం చేసేది, మూడో అన్న కూడా సహకరించేది. ఆయన కూడా BA వరకు గద్వాలలోనే చదివారు. కాకపోతే కొంతలో ఉన్నటువంటి వాళ్ళు, కొంతలో నేను తక్కువే అనుకోవాలి వ్యవసాయాన్ని. కానీ పొలం దున్నడము, నాట్లు, అన్ని రకాలైనటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా నేర్చుకోవడం జరిగింది అప్పుడే కాలేజ్ చేస్తూనే. తర్వాత ఎప్పుడైతే ఫైనల్ ఇయర్ 87 అంటే కొద్దిగా తగ్గించడం, చదువు మీద శ్రద్ధ పెట్టడం, గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడం అలా జరిగింది. లేకపోతే మా తండ్రి గారు, మా నాన్న ఎవరైతే ఉన్నారో ఉన్నటువంటి కులంలోనే కొద్ది పెద్ద మనిషి తరాలు ఉండేవాడు. అవసరమైనప్పుడు మాత్రమే వృత్తి చేసేది. వృత్తే మా ప్రధాన వ్యాపకం అయితే కాదు. ఎందుకంటే ఊళ్ళలో కొన్ని గ్రామ దేవతలకు కుండలు పెట్టి పూజ చేసేటువంటి ఆచారం మన తెలంగాణ సాంప్రదాయంలో ఉంది. ఈ సాంప్రదాయాన్ని కొనసాగించాలంటే మంచి కుటుంబం నుంచి ఆ కుండ చేసినటువంటి వ్యక్తి కూడా, మట్టితో చేసినటువంటి వ్యక్తి కూడా మంచి వ్యక్తులై వాళ్ళతో తీసుకెళ్ళి, వాస్తవంగా చెప్పాలంటే మా కుమ్మరి ఏదైతే కులం ఉందో, గ్రామీణ పూజారులు ప్రతి గ్రామంలో కూడా మా చేతనే పూజలు, బోనాలు, నైవేద్యం దేవర్లకు పెట్టించడం అనేది జరుగుతుంది. పోలీస్ జాబ్ సాధించడానికి కారణం ఏంటి? మీ యొక్క ఇన్స్పిరేషన్ ఎవరు సార్? వాస్తవంగా పోలీస్ జాబు సాధించడానికి ముఖ్య కారణం అంటే, ఫస్ట్ నేను గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడు NCCని సెలెక్ట్ చేసుకోవడం ఉంది. అక్కడ కామర్స్ లెక్చరర్ రామ్ గోపాల్ క్యాప్టెన్, ఆయన NCCలో ఉండేవాడు. నా హైట్ కానీ నా యాటిట్యూడ్ని కూడా చూసి ఫస్ట్ ఇయర్లో మేము జాయిన్ కావడం అనేది NCCలో జరిగింది. ఆ విధంగా NCCలో పోయిన తర్వాత ఈ ఫస్ట్ ఇయర్లోనే యాక్చువల్గా A సర్టిఫికేట్, B సర్టిఫికేట్, అలా C సర్టిఫికేట్ అనేటువంటివి ఉంటాయి. ఆ ఫస్ట్ ఇయర్లో జాయిన్ కాగానే కొన్ని రోజులకు గోవా డయాడామాన్, అప్పటికి ఆ గోవా స్టేట్ విడిపోలేదు. అప్పుడు ఎక్స్పెండిచర్ అడ్వెంచర్ క్లబ్ అన్నటువంటిది, దాని మీద మేము 40 days కాలేజ్ తరపు నుంచే వెళ్ళడం జరిగింది. 84 to 85 ఫస్ట్ ఇయర్. సో అక్కడ నుండి నేను చూసినటువంటి వివిధ రకాలు, అదే సమయంలో నా వెహికల్ ఏదైతే సైకిల్
తొక్కుకుంటా కృష్ణారెడ్డి బంగ్లా అనేటువంటి చాలా దూరం 2.5 కిలోమీటర్లు కాలేజ్కి కోట. ఆ కోట సైకిల్ పెట్టి నేను మర్చిపోయి నడుచుకుంటా ఫ్రెండ్స్తో నడుచుకుంటూ వెళ్ళిపోయాను. నెక్స్ట్ డే సైకిల్ లేదు, అది వేరే వ్యక్తి ఫ్రెండ్ది. ఒక వారం తర్వాత అరే నా సైకిల్ ఏమైంది అని చెప్పేస్తే అయ్యో అని చెప్పి జ్ఞాపకం తెచ్చుకొని అక్కడ పోతే సైకిల్ లేదు. దాని వెంటనే అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, కంప్లైంట్ చేయడం, వారం అయితే కూడా దొరకకపోవడం, రకరకాలైనటువంటి ఇవి ఉన్నాయి. ఏంది ఈ పోలీసు ఇట్లా న్యాయం అనేటువంటిది జరగాలి, మంచి వ్యక్తులు ఉండాలి, నేను కూడా వెళ్తే బాగుంటుంది, ఏదైనా చేయగలుగుతా, ఇలాంటి నాకు కష్టాలు ఏదైతే నాకు సంభవించిందో అది ఇతరులకు జరగకుండా ఉండాలి అన్నటువంటి ఒక కసి కొద్దీ నేను దీంట్లోకి వచ్చాను. సార్ మీరు జాబ్లో జాయిన్ అప్పుడు పరిస్థితులు ఎలా ఉండేవి సార్? ఒకసారి మా కోసం చెప్పండి సార్. అసలు 1990కి ముందు కానీ ఈ కాలేజీలో అయినా సరే రాడికల్ స్టూడెంట్స్ అనేటువంటిది ఆర్ఎస్యు అనేది అప్పుడు బ్యాన్ చేయబడింది. ఏఐడిఎస్యు, ఆల్ ఇండియన్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్, ఎస్యుసిఐ, ఐఎస్ఎఫ్, ఇట్లా కొన్ని భావజాలాలు ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలో అనుబంధ సంస్థలు అనేటువంటివి ఉండేవి. అప్పుడే ఆర్ఎస్యు రాడికల్ స్టూడెంట్స్ అనేటువంటిది రద్దు చేయబడింది. అది ఉస్మానియా అఫిలియేటెడ్ గద్వాల్ కాలేజీ కూడా కాబట్టి అక్కడ కూడా వరంగల్ మరి గద్వాల్ అంటే ఒకే రకమైన భావంతోనే ఉండేవాళ్ళు వాస్తవంగా. ఎందుకంటే అక్కడ నల్లమల్ల ఫారెస్ట్ అనేటువంటిది దగ్గరలో ఉంది కాబట్టి ఈ నక్సలైట్లు అనేటువంటి వ్యక్తులు చాలా ప్రతిరోజు పేపర్ తీస్తే ఏదో ఒకటి ఇక్కడ ప్రజలకు ప్రభుత్వానికి వాళ్లకు మధ్యలో కాదు, కానీ యుద్ధం అనేటువంటిది పోలీసులకు వాళ్ళకు అనేటువంటిది ఒక ఇది ఉన్న తరుణంలో నేను 1990లో దానికి ముందుగా 87 నుంచి కొన్ని వేరే ప్రైవేట్ ఆర్గనైజేషన్లో గ్రామీణ భాగస్వామ్య సంస్థ అనేటువంటి కొన్ని స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో దాంట్లో నేను ఒక వాలంటరీగా వెళ్ళి పనిచేయడము, అలా క్రమంలో విలేజ్లో ఎక్కువగా తిరగడం అనేది జరిగింది. అదే సమయంలో మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు నేను మంచిర్యాల, జన్నారం, పెంబి, డాబా, కాగజ్ నగర్ ఇంటీరియర్ ప్లేసెస్లో అప్పుడు కాకి చొక్కకు నక్సలైట్కి మధ్యనే యుద్ధం తప్ప, అదేవిధంగా ప్రజలు అమాయక ప్రజల్ని సింపథైజర్స్ అని చెప్పి వాళ్ళ ఇన్ఫార్మర్స్ అని వాళ్ళని తీయడము, ఎక్కడ పడితే అక్కడ బూవీ ట్రాప్స్ పెట్టడము, బ్లాస్టింగ్ చేయడము, పోలీసులు ప్రతి పేపర్ తీస్తే అదే ఉండేది. అంత భయంకరమైనటువంటి వాతావరణంలో రోజుల్లో మా అధికారులు ఇచ్చినటువంటి వారి సూచనలు సలహాలను ఎక్కడ కూడా చిన్న పొరపాటు లేకుండా వాళ్ళు చెప్పిన పద్ధతి ప్రకారం నడుచుకోవడం వల్ల చాలా ఇంజూరీస్ అనేటువంటివి జరగకుండా అనేది జరిగింది. కానీ చాలామంది ఆ రోజుల్లో 91 to 94, 95 వరకు కూడా ఈ ఇన్సిడెంట్లు అనేటువంటివి జరిగినాయి. ఇప్పుడు కూడా ఆ రోజు ఏవైతే నేర్పించారో ఈ నిమిషం వరకు కూడా మేము అదే, నా కింది సిబ్బంది కూడా నేను చెప్పడం అదే జరుగుతుంది. అలర్ట్ ఉండాలి, ఎప్పుడు కూడా అప్రమత్తతో ఉంటే, అలర్ట్లో ఉంటే, ఉద్యోగంలో ఉన్నప్పుడు అలర్ట్లో ఉండాలి. ఏ నిమిషమైనా ఏదైనా జరగవచ్చు. అప్పుడు అడవుల్లో అన్నారు, కానీ ఇప్పుడు స్లీపర్ సెల్, వివిధ రకాలైనటువంటి సింపథైజర్స్ మన చుట్టుపక్కలనే ఉంటారు. అది వాళ్ళదే అని కాదు, అయినా ప్రభుత్వపరమైనటువంటి సంక్షేమ పథకాలు కూడా ఈరోజు బ్రహ్మాండమైనటువంటి సంక్షేమ పథకాలను కొనసాగించడం క్రమంలో ఆ తీవ్రవాద వైపు ప్రజలు కూడా వెళ్ళడం అనేది తక్కువైంది. సార్ మీ 36 years సర్వీస్లో మీరు చేసిన ఒక సాహసోపేతమైన చర్య అంటే గుర్తుకుండిపోయే ఒక సంఘటన గురించి మాత్రం షేర్ చేసుకోండి సార్. చాలా రకాలైనటువంటి అడ్వెంచర్స్ అనేటువంటివి నేను చేశాను. వాస్తవంగా వరంగల్లో నేను 91 ట్రైనింగ్ అయిపోతే 92 అక్టోబర్లో నేను బయటికి వెళ్ళడం జరిగింది. October 2 గాంధీ జయంతి. దాని తర్వాత 97లో
అడ్వెంచర్ క్లబ్ అనేటువంటి హిమాలయ మౌంటైనీరింగ్ అడ్వెంచర్ క్లబ్ అనేటువంటిది ఒకటి టీజీఎస్పీలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది డిపార్ట్మెంట్లో. ఎందుకంటే ఉత్సాహవంతులు అయినటువంటి యువకులను అడ్వెంచర్ సాహసోపేతమైన ఒక కార్యక్రమాలను నిర్వర్తించాలి అనుకోండి. ఇప్పుడు రకరకాలైనటువంటి సైకిల్ రేసింగ్ అనుకోండి, పారాసైలింగ్ ఇట్లాంటివి, దానికి పారాసైలింగ్లో ఇన్స్ట్రక్టర్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడున్న డీజీపీ గారిలో అయితేనేమి, అడిషనల్ డీజీపీ గారు మామనూరు ఎయిర్పోర్ట్ ఉండేది, ఎయిర్పోర్ట్ ఉంది ఇప్పుడు. ఆ ఎయిర్పోర్ట్లోనే పారాసైలింగ్ అనేది డెమాన్స్ట్రేషన్ చేయించి నేను ఫ్లైట్ చేసి వాళ్ళని కూడా చేయించడం. దాంట్లో ఏమాత్రము అజాగ్రత్త ఉంటే అవి ప్రాణాలు పోతాయి. ట్రైనింగ్ విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి. అదేవిధంగా నేను 99లో మంచిర్యాల నుంచి బెల్లంపల్లికి పోయే దారిలో మధ్యలో రాళ్ళబాగ్ అనేది ఒకటి వస్తుంది. వర్షాకాలము ఆగస్టులో విపరీతమైన వర్షాలు వచ్చేసి వరదలు పైనుంచి రావడము, ఆ రాళ్ళబాగు పొంగి అటుకు మన మందమరికి మంచిర్యాలకు మధ్యలో ఆ బ్రిడ్జ్ ఏదైతే ఉందో బ్రిడ్జ్ మొత్తం మునిగిపోవడం, అక్కడ చిన్న చిన్న విలేజ్లు ఉంటాయి, విలేజ్లు కూడా మునిగిపోవడం. ఆ సందర్భంలో ఏం చేయాలి అంటే అప్పుడే కొత్తగా బెటాలియన్ ఎస్టాబ్లిష్ అయింది. వాళ్ళందరూ కూడా అక్కడే ఉండడం జరిగింది మందమరిలో. ఫస్ట్ ఆ మందమరిలో ఇచ్చినటువంటి సింగరేణి క్వార్టర్స్లో ఉన్నటువంటి మా వాళ్ళందరినీ కూడా తీసుకురావడం, ఏవైతే తాళ్ళు పట్టుకొని ఇక్కడ ఉన్న వాళ్ళని అక్కడ ఉన్న వాళ్ళను మార్చడానికి, ఆ బ్రిడ్జి పైన నీళ్ళు వరద చూస్తే భయంకరమైనటువంటి పోయితే వెళ్ళిపోవాల్సిందే. అలాంటి సందర్భంలో నేను నాతోటి ఇంకొక హెడ్ కానిస్టేబుల్ గారు ఇద్దరము ఎందుకంటే నేను సాహసం అంటే నాకు చాలా ఇష్టం. వాస్తవంగా చెప్పాలంటే ఈ స్విమ్మింగ్ వచ్చు, ఎక్కడ పోలేము. ఎందుకంటే ఎప్పుడైతే భయపడతామో సగము కొలాప్స్ అయినట్టు. ఆ భయపడకుండా తాడును తీసుకెళ్ళి రోప్ తీసుకొని ఒకదానికి ఒకటి కట్టుకుంటూ అవతల వైపు తీసుకెళ్ళడం. అక్కడ మరియు మేము ప్రయాణం చేసిన మొదటి మార్గంలో తాడు కట్టి తాడు ద్వారా ఒక్కొక్కరిని ఒక్కో వ్యక్తిని తీసుకొని ముందు నేను రావడం, ఇతని ఒడ్డుకు చేర్చి, అలాగనే ఇంకో వ్యక్తి మమ్మల్ని చూసి మిగతా వాళ్ళు కూడా మా టీం ఏదైతే ఉందో రావడం జరిగింది. అదే సమయంలో లైవ్ స్టాక్ అంటే బర్రెలు గొర్రెలు, మా విలేజ్ కాబట్టి ఆ విలేజ్లో ఉన్నటువంటి వాటిని స్కూల్ మీదకి మేకలంతా ఎక్కినాయి. అక్కడ ఓల్డ్ ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు ఉండడము, వాళ్ళని ఎవరిని తీసుకురాకపోవడం, ఏంది సార్ అని అప్పటికే హెలికాప్టర్కు అన్నిటికీ చేశారు కానీ ఇంకా రాలేదు. ఆ సందర్భంలో మేము ఆ విలేజ్కి పైనుంచి వెళ్ళడము, ఒకవేళ చుట్టుగా తిరిగి వెళ్ళి కాళ్ళు కట్టుకొని మెల్లిగా ఏదైతే ఉందో ఆ ఊర్లో ఉన్న ఒక వ్యక్తిని కూడా తీసుకొని, దారి మనకు తెలవాలి రావడానికి. బాటా తెలియకపోతే దాంట్లో మనమే చిక్కుకుంటాం. వాటన్నిటిని తప్పించి ఆ ముసలోళ్ళని కూడా తీసుకురావడం, మంచం మీద వేసుకొని మంచం అంత దూరం నుంచి 1 కిలోమీటర్ దూరం ఫ్లోటింగ్ పైన అన్నమాట. ఫ్లోటింగ్ అనేది వాగు, ఆ వాగుకు లోతట్టు ప్రాంతంలో వాళ్ళు మిస్టేక్ అయితే వెళ్ళిపోవడమే, వాళ్ళని తీసుకురావడం జరిగింది. అప్పుడు మా పై అధికారులు కూడా మంచి అప్రిషియేషన్ అనేటువంటి జరిగింది, ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక చేసినటువంటి పని ఏదైతే ఉందో ఆ పనికి వెంటనే అప్రిషియేషన్ అనేది ఇప్పుడు ఈ రోజుల్లో వెంటనే ఇస్తున్నారు, అప్పుడు ఇచ్చేవాళ్ళు కాదు. కానీ నాకు దొరకాల్సినవన్నీ కూడా అంటే మీరు అంత పెద్ద సాహసం చేసినప్పుడు ఏ ఇచ్చినా చిన్నదే అయిపోతుంది సార్. కాదు, అట్లా అనకూడదు. ఎందుకంటే మనము ఇక్కడ ఒకటి మోటో ఏముంది అంటే ఏదో ఒక దానికోసము ఈ పనిని చేస్తే లాభం వస్తుంది అని ఆశించకూడదు. అది అస్సలు ఆశించకూడదు. ఆర్ట్ఫుల్గా చేయాలి. నేను పెళ్లి చేసుకోకముందు ఉద్యోగంలోకి వచ్చాను. పెళ్లి చేసుకున్నాక నా భార్య పిల్లలను చదివించడానికి ఒక ఆధారం దొరికింది. దానికి భగవంతునికి కృతజ్ఞతలు చెప్తాము. ఈ సమయంలో ఒకటి నాకు తెలిసింది, ఒకరికి సహాయం చేస్తే ఆ సహాయాన్ని నుంచి మళ్ళీ మనం ఏమి ఆశించొద్దు. వాళ్ళు పెట్టుకోకపోని వినరా, మనం ఆశించకూడదు అక్కడ చేయడము. కానీ ఏదైతే జీవరాశిని లేదా ఆ పెద్ద మనుషులను పెట్టామో వాళ్ళు ఎక్కడున్నా సరే ఉంటారు, ఆరోగ్యంగా ఆశీర్వచనాలు ఉంటాయి. అంతకంటే మనకు కావాల్సింది ఏమీ లేదు. ఈ రోజుల్లో సాధ్యమైనంత వరకు అన్ని రకాలైనటువంటి
ఏ, నా బాధ్యతను తీర్చుకోవడం అనేది జరిగింది. ఓకే, గ్రేట్ సార్. మీ 36 ఇయర్ సర్వీస్ మొత్తంలో ఏదో ఒక రోజు చాలా బాధపడి ఉంటారు కదా సార్. ఆ బాధ ఎందుకు పడ్డారు? దాని దాని గురించి కొంచెం మా ఆడియన్స్తో షేర్ చేసుకోండి సార్. బాధలు అంటే ప్రతి ఒక్కరికి సుఖ దుఃఖాలు ఎట్లనో సంతోషం బాధలు కూడా ఉంటాయి. అందులో నేను పెళ్లి చేసుకొని పిల్లల్ని తర్వాత నాకంటూ ఒక కుటుంబం ఈ ఏర్పాటు అయిన తర్వాత వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా ఉద్యోగపరంగా నేను ఎప్పుడూ బాధపడలేదు. ఎవరు కూడా బాధ పెట్టలేదు. బాధ పెట్టే పరిస్థితుల్లో నేను వాళ్ళకు ఈ సర్వీస్ చేయలేదు. కానీ భార్య పిల్లలు ఒక కుటుంబం ఉన్న తర్వాత భావోద్వేగాలకు నేను ఒక మనిషిని కాబట్టి గురి కాక తప్పదు. అలాంటి సందర్భంలో 2022 నవంబర్లో మనకు ఎలక్షన్స్ అనేటువంటివి జరిగింది. ఈ ఎలక్షన్ జరిగినప్పుడు మేము ఒక వివిఐపి సెక్యూరిటీలో ఉన్నాం. ఈ వివిఐపి సెక్యూరిటీలో వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట ఆ వివిఐపి. ఫోన్ వచ్చింది. మా మిస్సెస్ వాళ్ళ తల్లిగారికి ఆరోగ్యం మా ఇంట్లోనే ఉండడం జరిగింది. ఆమెను హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి, ట్రీట్మెంట్. అందులో మా మిస్సెస్కు ఆరోగ్యం బాగాలేకపోవడం, మా పిల్లలందరూ ఇద్దరు పెళ్ళిళ్ళు అయిపోయి హయ్యర్ ఎడ్యుకేషన్లో వాళ్ళు ఉండడం, ఇంట్లో ఎవరు లేకపోవడం, ఏం చేయలేం. వెంటనే హెడ్ ఆఫీస్కి ఫోన్ చేసి మా మామనూరు క్యాంప్లో ఉన్నట్టుండి లీవ్ గురించి అడిగితే రాత్రి ఫోన్ వస్తే రేపు మార్నింగ్ పంపిస్తాం, సబ్స్టిట్యూట్ రావాలి, సబ్స్టిట్యూట్ వస్తేనే అక్కడి నుండి నేను రిలీవ్ కావాలి, కానీ నేను వెళ్ళాలి. అప్పటికి అక్కడ ఉన్నటువంటి సీనియర్ ఆఫీసర్స్ అడిషనల్ ఎస్పీలు దగ్గరికి వెళ్ళి కూడా చెప్పాను, మీకు సబ్స్టిట్యూట్ వచ్చిన తర్వాత వెళ్ళయ్యా అని చెప్పారు. వాళ్ళు కూడా, ఎందుకంటే నాకు తెలిసినప్పటికీ కూడా ఏమో చూద్దాం, వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు కదా, కానీ అక్కడ నేను చాలా బాధపడ్డాను. ఎందుకురా ఈ ఉద్యోగం అన్న ఫీలింగ్ కూడా వచ్చింది. కానీ ఇంత సర్వీస్ చేసుకొని కూడా ఒక రోల్ మోడల్గా నా కింది సిబ్బందికి నేను ఉన్నటువంటి సందర్భంలో అలా చేయకూడదు అని మార్నింగ్ ఎవరైతే నాకు రిలీవర్ వస్తారో ఆయనకు ఫోన్ చేయడం, అన్న కొద్దిగా తొందరగా రా సార్, కొద్దిగా తొందరగా ఎర్లీగా రండి అని చెప్పడం. అతను కూడా నా బెస్ట్ ఫ్రెండే. అతను తెల్లవారుజామున 4 గంటలకల్లా రావడం, ఆ ఫార్మాలిటీ రాత్రే చేసి పెట్టడం, అన్నీ హ్యాండ్ ఓవర్ రాయడం, వెంటనే వెహికల్ తీసుకొని కానిస్టేబుల్ తీసుకొని వెహికల్ మీద వెళ్ళడం. అప్పటికే ఒక జరగరాని అది సంఘటన జరిగింది. అది మనం ఏం చేయలేం. కానీ ఈ రోజు వరకు కూడా నేను మా మిస్సెస్ దగ్గర వాటి గురించి బాధపడాల్సి వస్తుంది. సార్, ఇప్పటివరకు మీ సర్వీస్ మొత్తంలో వచ్చిన ఒక బెస్ట్ కాంప్లిమెంట్, గుర్తుకుండిపోయే కాంప్లిమెంట్ చెప్పండి సార్ మాకు. వాస్తవంగా చెప్పాలంటే ప్రజల నుంచి, ఎందుకంటే ప్రజల్లో మమేకమై కాకి యూనిఫామ్ ఉంటుంది. ప్రజల్లో ప్రతిరోజు కూడా చూసేది ఫస్ట్ కాకి వాళ్ళే కనబడతారు. కాకి యూనిఫామ్ వేసుకున్నటువంటి వాళ్ళే బయట కనబడతారు, రోడ్ల మీదైనా ఎక్కడైనా సరే. ఆపద ఉంది అంటే ఫస్ట్ కనిపించేది పోలీస్ స్టేషనే, పోలీసులే. కాబట్టి ఇక్కడ చాలా రకాలైనటువంటివి ఉంటాయి. వాళ్ళకు ఏ చిన్న సాయం చేసినా గొప్ప సాయంలాగా వాళ్ళకు ఆ రోజు వాళ్ళకు ఆనందం పొందుతారు. కానీ నేను నా పై అధికారుల నుంచి ఏదైతే తీసుకుంటున్నానో, ప్రజలు మెచ్చుకున్నా అక్కడ నా పై అధికారులు అనే వాళ్ళు శబాష్ అనేటువంటి అప్రిషియేషన్ ఏవైతే ఇచ్చారో వాటికి ఇవి కారణం. అందులో కొత్త బెటాలియన్స్లో వెళ్ళినప్పుడు హెవీ వర్క్ ఉంటుంది, డే అండ్ నైట్ పని చేయాల్సి ఉంటుంది. దాని అభివృద్ధి చేయించాలి అన్నప్పుడు మన వంతు సాయము అధికారులకు పక్కల ఉండి రాత్రి పగులు వాళ్ళు ఇచ్చినటువంటి సూచన సలహాలు, అక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్లో భాగస్వామ్యాన్ని తీసుకొని మన వంతుగా వాళ్ళు ఇచ్చిన వాటిని ఫుల్ఫిల్ చేయాలి. అలా నేను చాలామంది చేశారు, నేను ఒక్కనేం కాదు. ఎందుకంటే ఏ పని కూడా ఒక్కరితోనే ఎప్పుడూ కాదు. ఒకరు హిమాలయ పర్వతాలను అధిరోహించారంటే అతను ఒక్కడు ఎప్పుడు
అధిరోహించాడు. ఫస్ట్ ఒక అతనే గ్రేట్, తర్వాత ఫాలో అయిన కానీ వాళ్ళందరూ కానీ అందులో ఎవరు ముందుకెళ్తారు అనేది ఇతరుల ఎంతోమంది సహకరిస్తారు అతనికి పైకి ఎక్కడానికి. అలాగే నా యొక్క ఉన్నతి కూడా ఎన్నో రకాలైనటువంటి సిబ్బంది కానీ, తోటి సిబ్బంది, నా సబార్డినేట్స్ ఎవరైతే నా పై అధికారులు సహకరిస్తారు. అందులో దంతులూరి సీతారామరాజు గారని ఒక కమాండెంట్ మంచిర్యాలలో ఎస్టాబ్లిష్ అయిపోయింది. పెద్ద బిల్డింగ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ రన్నింగ్ మంచిగా నడుస్తుంది అన్నట్టు. ఆ సమయంలో కొత్త బెటాలియన్కు ఎస్టాబ్లిష్ చేసినటువంటి వాళ్ళకు పిల్లర్స్గా దీనికి మనకు డే అండ్ నైట్ కష్టపడినటువంటి వాళ్ళు ఒక 5 మందిని సెలెక్ట్ చేసి పంపండి అని చెప్పి హెడ్ ఆఫీస్ నుండి రావడం జరిగింది. ఎవరిని చేయాలి ఆ క్రమంలో నా పేరును నామినేటెడ్ చేయడం అనేది నాకు చాలా సంతోషం అనిపించింది. అలాగనే ఇబ్రహీంపట్నంలో ఉన్నప్పుడు 1035 మంది ట్రైనింగ్ చేస్తున్న క్రమంలో అప్పుడు 3 బ్యాచ్లుగా చేసి డీజీపీ మహేందర్ రెడ్డి సార్ పిఓపి పాసింగ్ అవుట్ పరేడ్కి వచ్చి అరగంట వస్తున్నాయా అది ఇది అని చెప్పిన వ్యక్తి 2 గంటలు నిరాటంగా పాసింగ్ అవుట్ పరేడ్ మొత్తం కంప్లీట్ అయ్యేవారు. ఎవరిని ప్రతి ఒక్క ట్రైనింగ్ చేసిన క్యాడెట్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పిఓపిలో పార్టిసిపేట్ చేసి చివరి వ్యక్తి గ్రౌండ్ నుంచి వెళ్ళేంత వరకు ఆయన స్టేజ్ నుంచి దిగలేదు. అంటే అంత బ్రహ్మాండమైనటువంటి దాన్ని ఇవ్వడం, అవుట్పుట్ని ఇవ్వడం అనేది భాగస్వామ్యమైనందుకు నేను చాలా సంతోషించాను. దానికి తగ్గట్లే అడిషనల్ డీజీపీ నుంచి కూడా అప్రిషియేషన్ అనేది రావడం, అక్కడే మాకు కఠిన సేవ పథకం, ఉత్కృష్ట సేవ పథకం అనేటువంటి కొన్ని మెడల్స్ రావడం జరిగింది. ఎందుకంటే కొత్తగా బెటాలియన్స్లో అయినప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా తక్కువ ఉంటుంది. కానీ అక్కడ అది ఇబ్రహీంపట్నం ఆక్టోపస్ క్యాంపస్లో ఇవ్వడం, పూర్తిగా మాకు స్వేచ్ఛనివ్వడం ట్రైనింగ్ విషయాలు. ఎందుకంటే 9 నెలలు ట్రైనింగ్ 2000 ఒక వ్యక్తి 19 సంవత్సరాలకు భర్తీ అయితే 40-42 సంవత్సరాలు సర్వీస్ చేయాలి ఆ బేసిక్ ట్రైనింగ్ని బట్టి. కాబట్టి ట్రైనింగ్ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అనేటువంటిది జరగదు. అలాగనే వాళ్ళకి ఏ విధమైన ఇంజూర్స్ జరగకుండా చూసుకోవడం అనేది మెయిన్. సార్ మీ మెడల్ చూస్తుంటే ఏదో చాలా సాధించినట్టున్నారు. ఒకసారి ఆ మెడల్స్ ఏంటి, వాటి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాటి గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? వాస్తవంగా చెప్పాలంటే మనకు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు నాకు ఏది రాలేదు. 90 అపాయింట్మెంట్ ఉంటే 2015 వరకు కూడా నాకు రాలేదు. ఎప్పుడైతే తెలంగాణ అన్నటువంటిది తెలంగాణ ప్రభుత్వం 2014లో జూలైలో వచ్చిందో 15లో వెంటనే నాకు సేవా పథకం అనేటువంటిది రాయడం జరిగింది. ఈ మొదటిది సేవా పథకం పోలీసులో. దానికి ఇప్పుడు లంసమ్ ఒకేసారి ఇస్తున్నారు ఇప్పుడు. అప్పుడు మాత్రం నెలకు 75 రూపాయలు నా దాంట్లో పేలో కలుస్తుంది. అది సర్వీస్లో కూడా పెన్షన్లో కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు నాకు పెన్షన్ కూడా అది 75 రూపాయలు ఎఫెక్ట్ అవుతూనే ఉంటుంది. అలాగనే 2014-15లో అది జరిగితే తర్వాత 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ కఠిన సేవా పథకం అని, ఉత్కృష్ట సేవా పథకాలని, అదేవిధంగా ఉత్తమ సేవా పథకం అని మన 2018లో రావడం జరిగింది. ఈ విధంగా ఏదైతే సర్వీస్ డిజర్వ్ అనుకుంటారో, దీనికి నేను అర్హుని అనుకుంటారో నా పై అధికారులు వాటిని రికార్డులను చూసి పై అధికారులకు పంపడం, ఆ కమిటీ ప్రాసెస్ అంతా ఉంటుంది. ఆ ప్రాసెస్ ప్రకారంగా జరుగుతుంది. సర్వీస్ బుక్లో ఉన్నన్ని రోజులు సర్వీస్ బుక్కి మెయిన్ ఊపిరి లాంటిది ఆ సర్వీస్ బుక్. ఆ సర్వీస్ బుక్లో అన్నీ కూడా పొందపరుస్తారు, ప్రతి ఒక్కటి కూడా పొందపరుస్తారు. ఆ సర్వీస్ బుక్ను ఆధారంగా చేసుకొని మనకు ఈ మెడల్స్ అనేటువంటివి వస్తాయి. సార్ ప్రస్తుత పరిస్థితుల్లో సమాజంలో చూస్తే చాలా సంఘటనలు జరుగుతున్నాయి సార్. వీటన్నిటికీ నివారణకు పోలీసు యొక్క పాత్ర సమాజంలో ఎంతవరకు అవసరం అంటారు? సమాజంలో పోలీస్ పాత్ర ఏ డిపార్ట్మెంట్కు లేనటువంటి గొప్ప పాత్ర ఈ పోలీస్ వ్యవస్థకు ఉంది. వాస్తవంగా పోలీస్ వ్యవస్థ లేకపోతే ఈరోజు మన అభివృద్ధి అనేటువంటిది రాష్ట్రంలో లేదు. ప్రతి ప్రభుత్వ గౌరవ మాన్యశ్రీ సీఎంలు ఎంతమంది అయితే ఉంటారో వారి యొక్క భాగస్వామ్య మినిస్టర్స్ వారందరూ కూడా
చెప్పి వారందరూ కూడా మనకందరికీ చెప్పేది ఒకటే, రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎప్పుడైతే ఉంటాయో ఆ రాష్ట్ర అభివృద్ధి అనేది ఆ శాంతి భద్రతలపైనే ఆధారపడి ఉంది అన్నది చెప్తూ ఉంటారు. వాస్తవము. ఈ శాంతి భద్రతలు లేకపోతే మనకు రావాల్సినటువంటి పెట్టుబడి, జీడిపి అవన్నీ పెద్ద పెద్ద పదాలు, కానీ అసలు రావు. ఎప్పుడైతే ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుందో అప్పుడు వాళ్ళందరూ కూడా మన వైపు చూసి ఇక్కడికి రావడానికి ఇష్టపడతారు. మరి ఇంత అభివృద్ధి రాష్ట్రంలో కొనసాగించాలి అన్నప్పుడు, వస్తున్నారు అన్నప్పుడు వాళ్ళందరూ కూడా ఫ్యాక్టరీస్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, మెడికల్ ఎనీ గ్రౌండ్లో పెట్టడానికి వస్తున్నారు అన్నప్పుడు ఈ శాంతి భద్రతలకు ప్రధాన భాగస్వామ్యం అనేది పోలీసులో ఉంది. వెరీ గుడ్ సార్. చివరగా ఈ 36A సర్వీస్ను చాలా కష్టాలకు ఓర్చుకొని బాధలు భరించి దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు సార్. ఇప్పుడు రిటైర్మెంట్ తర్వాత జీవితం మీరు ఎలా గడపాలనుకుంటున్నారు, ఎలా ప్లాన్ చేస్తున్నారు సార్? వాస్తవంగా అందరికీ ప్లాన్లు చాలా ఉంటాయి రిటైర్మెంట్ అయిన తర్వాత గడపడం అనేది. కానీ ఈ టీజీఎస్పీ ఫ్యామిలీ ఏదైతే ఉంటుందో ఇతర డిపార్ట్మెంట్లు మరియు పోలీస్ వ్యవస్థలోనే ఉన్నటువంటి ఏవైతే విభాగాలు ఉన్నాయో ఆ విభాగాల్లో ఇది ప్రత్యేకత. టీజీఎస్పీ ఫ్యామిలీతోన పూర్తిగా గడపాలి. ఇన్ని రోజులు మనము ఫ్యామిలీకి చాలా తక్కువ సమయాన్ని కేటాయించాము. ఇక ముందు కూడా ఇదే విధమైనటువంటి ఆహార నియమాలతో అన్ని రకాలైనటువంటి బాధ్యతలను సక్రమంగా ఏ టైంకి ఆ టైం పండుగలు, పబ్బాలు అన్నిటినీ గడుపుకుంటూ కుటుంబంతోన ఇతర వ్యాపకాలు, ఇంకోటి అదే కాకుండా ఏదైనా ప్రజలకు అవసరమైన మేరకు, అదేవిధంగా నా కుటుంబానికి అవసరమైన మేరకు నేను సహాయపడగలిగితే నా ఈ రిటైర్మెంట్ జీవితము చాలా ఫ్రూట్ఫుల్గా ఉంటుందని ఒక ప్లాన్ తయారు చేసుకున్నాము. దాని ప్రకారంగా ఇంట్లో నేను, మా మిస్సెస్ హిమాలయ పర్వతాల్లో తిరిగి రావాలి అన్న కోరికను, మా పెద్దమ్మాయి మా అల్లుడు గారు అక్కడ ఉండడము, లడఖ్ లే ఆ పరిసరాల్లో వెళ్ళడము, చివరి వరకు తిరగడం అనేది జరిగింది. అలాగనే కొన్ని ప్రదేశాలు మా మిస్సెస్కు ఇన్ని రోజులు ఉద్యోగం అంటూ ఉన్నాము కాబట్టి అవన్నీ కూడా పూర్తిగా శక్తిపీఠాలు కానీ ఇతర యాత్రా మార్గాలను ప్లాన్ తయారు చేసుకుని దాని ప్రకారంగానే వెళ్ళడం. ఎందుకంటే వేరే బాధరబందీ మాకేం లేవు. ఇంకోటి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉన్న శేష జీవితాన్ని గడుపుకుంటూ పిల్లలకు మంచి ఆలోచన ఉండేటట్లు కావలసిన వాళ్ళకు సలహాలు ఇస్తూ ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇంత సమయాన్ని మా కోసం కేటాయించి ఇంత విలువైన సమాచారం మాకు కొన్ని సూచనలు ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు సార్. చాలా రకాలైనటువంటి డిపార్ట్మెంట్లు ఉంటాయి. అందులో పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక ఛాలెంజ్, మీరు అనుకున్నటువంటి గోల్ను రీచ్ కావడానికి మంచి ఎఫర్ట్ పెట్టి కష్టపడితే పైకి ఎదగడానికి కానీ ప్రజలకు సేవ చేసే విషయంలో కానీ ముందు ఉంటారు. తక్షణమే ఆపద వచ్చింది అంటే మొదట కనిపించే వాళ్ళు కాకి యూనిఫామ్ పోలీస్. మేమున్నాము అని ముందుకు హక్కున చేర్చుకునే వాళ్ళు పోలీస్. ఎందుకంటే ప్రజల్లో నుండి ఒక రక్షకుడిగా మనము ఈ స్థానానికి వచ్చాము. ప్రజల్లో ఉన్నప్పుడు ఏ కష్టాలు ఉంటాయో తెలుసు కాబట్టి ఆ కష్టాన్ని నా ఎదుటి వ్యక్తి అంటే సివిల్ డ్రెస్లో ఉన్నటువంటి ఒక పోలీస్ వ్యక్తి, నేను యూనిఫామ్లో ఉన్న పోలీసును, ప్రజలు యూనిఫామ్లో లేనటువంటి పోలీసు, వాళ్ళు ఇచ్చేటువంటి మేము తీసుకున్నటువంటి జీతభత్యాలు, వాళ్ళు ఇచ్చేటువంటి ట్యాక్సీలో, కాబట్టి వాళ్ళకి సేవకులుగా సేవ చేయడం అనేది ఒక పోలీసులోనే ఉంటుంది. అది నేను నమ్మి నేను ఏ ఒక్క చిన్న రిమార్కు లేకుండా ఈ సూపర్నేషన్ రిటైర్మెంట్ అనేది జరుగుతుంది. అందరూ నా సిబ్బంది, నా సబార్డినేట్ యొక్క ప్రేమ, ఆప్యాయత ఉండి నేను ఇక్కడికి వచ్చాను. వాళ్ళందరూ కూడా మంచిగా ఉండాలి అని కోరుతూ
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.